ఈ రోజు నేను తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను, వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇస్తేనమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా. మా ఇంటికి ఎవరు వచ్చారు? నేనే వరమహాలక్ష్మి. గోల్డ్ అంటే ఏంటో వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుంటాను నేను. గోల్డ్ మనసు అంటే ఏంటో ఇక్కడ నుంచి. ఆ నగలు పట్టు చీర ఒక ఎత్తు అయితే ఈ జడ కుప్పంటారో కొప్పంటారో ఏమో సార్ మీరే టైటిల్ ఇది వేరే లెవెల్ హైలైట్. లాహిరి 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 ఓహో జగమే ఊగెనుగా. వెల్కమ్ టు మీ హరితజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్తిల్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటే చక్కగా అందరూ వచ్చారు, బ్లెస్ చేశారు. మీరందరూ కూడా చాలా 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 బ్లెస్ చేశారు, ఎంతో ఇష్టపడ్డారు. అంటే నన్ను అంటే మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి చాలా బ్లెస్సింగ్ ఇచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా పాదాభివందనం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూసారు కదా, మళ్ళీ వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం. ఈరోజు నేను తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను, వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాను. సో పేరెంటానికి వెళ్తున్నాను, మన భాషలో చెప్పాలంటే పేరెంటానికి వెళ్తున్నాను అనమాట. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఎవరెవరి ఇంటికి వెళ్తున్నాను, అమ్మవారిని అందరం కలిసి దర్శించుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని కోరుకుంటాను. మీరు నాతో పాటు వచ్చేయండి, బయలుదేరుతాం. సో ఇలా మా కమ్యూనిటీ అన్నమాట. ఇప్పుడు రండి రండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ. అష్టలక్ష్ముల్ని పెట్టారు, ఎంత క్యూట్గా ఉన్నాయో. బ్యాగ్ రాధాకృష్ణ. థ్యాంక్ యూ. సో స్వప్న గారు ఇక్కడ చక్క పూజలు అవన్నీ బాగా చేస్తారు, వంటలు కూడా బాగా చేస్తారు. సో కొంచెం లేట్ అయింది కానీ తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. బాగా చేశారు మీరు కూడా లాస్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అందరూ వచ్చి ఆ కళను ఇంకా పెంచారు. చాలా హ్యాపీ. అయ్యో థ్యాంక్ యూ అండి. వరకు జాకీ గారు వచ్చారు కానీ మీరు నేను అవకాశం ఇప్పుడు వచ్చింది. అలా కాదు, కొంచెం తీరుబడిగా పిలుద్దామని. మమ్మీ వాళ్ళందరూ బాగున్నారు? బాగున్నారండి. ఆవిడే ఈవిడ రేఖను ఎక్కడైనా గుర్తు హైట్ హైట్ మేము ఎక్కడ నుంచి ఉంటే నేను హైట్
వీడియో లేకపోతే ఆ వీడియో చూసారా అలా లేకపోతే నడు 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 పట్టు చీర పట్టు చీర ఈవిడ పట్టు చీరల్లో చందమామ చూసారా ఈవిడ వాడితే ఇంకా బాగుంటుందిలే మాకు అంత కాదు అయిపోయినాయి ఎల్లులన్నీ ఇప్పుడే మొదలు పెట్టాం. నమస్కారం అనిల గారు. నమస్కారం. నమస్తే. వరమహాలక్ష్మీదేవి శుభాకాంక్షలు. వరమహాలక్ష్మీదేవి శుభాకాంక్షలు. మందిరం భలే ఉంటుంది. పుచ్చుకుంటున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. ఇంటికి వచ్చింది ఆవిడ వరమహాలక్ష్మి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా. హలో కుట్టి కుట్టి బంగారం. ఈవిడ బతుకమ్మ టైంలో 1 year అవుతుంది కదా ఇప్పుడు బర్త్డే. చూసారా మీ పవర్ మీకు తెలియట్లేదు. ఆవిడ ఆవిడ ఈవిడే అలా అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. పుచ్చుకుంటున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. మా ఇంటికి వచ్చింది ఎవరమ్మ? వరమహాలక్ష్మీదేవి. కోరితినమ్మ వరం ఇచ్చితనమ్మ వరం. హాయ్. నేను నీది తర్వాత కూడా చాలా ఒక 2 days అలా తిరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు నేను మీకు చెప్పానా లేదా? மல்லி மன கல்ச அவகாசம் ராலது. நல்லா இருக்கேன். எப்படி இருக்கீங்க? எத்தனை வருஷம் ஆச்சு? அது பாருங்க எத்தனை வருஷம் ஆன மாதிரி இருக்கு. எப்படி அழைச்சி போய் எலச்சிலாம் போல காலையில இருந்து சுத்தி சுத்தி. ஓ இங்க தான் இருக்கீங்களா? வந்தீங்களா? ஹாலிடேஸ்க்கு வந்தேன். ஆனா இங்கே இருக்கறேன். போறேன். ஓகே. பாய் பாய் பாய். పార్టీ ఎప్పుడు ఇస్తావు అమ్మమ్మలు కానీ ఇవాళ పసుపట్లో తిరుగుతుంది మమ్మీ పార్టీ లేదు అని చెప్పి. నాకు వాళ్ళంటే ఇష్టం అని వెయ్యి సంధ్య వెయ్యి చాలా బాగా చేశారు. చిన్న పొట్టుతో చేసుకుంటే అయ్యయ్యో అయ్యో చాలు అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో ప్లీజ్ రండి ఎప్పుడైనా. ఏం పర్లేదు ఎనీ టైం అలా వచ్చేసి. అమ్మా థ్యాంక్ యూ బాయ్.
పద్ధతి అది. పద్ధతి. మిక్స్ అయిపోతుంది. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ. మా ఇంటికి ఎవరు వచ్చారు? నేనే వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. రెండు మూడు ఇళ్ళు కొనుక్కొని. అక్క థ్యాంక్స్ అక్క. అది అదే బంగారు నెక్లెస్ బంగారు డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా తమ్ముడు దగ్గర బంగారు డైనింగ్ టేబుల్ ఉందంటే మా ఇద్దరలలో ఉన్నట్టు. అంతే అందరం షేరింగ్ ఇస్ కేరింగ్ కాబట్టి ఆయన ఏం చేసినా నలుగురితో చేస్తారు కాబట్టి ఆయన బాగుంటే మేము అందరం బాగుంటాం. అంతే. అవును తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. సో మా మహాలక్ష్మి కళకళలాడుతూ ఎప్పుడు ఇలాగే చూడండి అక్క, నెక్స్ట్ టైం ప్రిల్స్ పెడతా, లిప్ లైనర్ పెట్టుకుంటా, మంచిగా రెడీ అవుతా. అంతే. ఇది కూడా ట్రై చేస్తా నెక్స్ట్ టైం. అది పెడదాం అనుకున్నా జారిపోతుంది అక్క, నాకు పెట్టుకోవాలి. ఇప్పుడు నవీన గారింటికి ఆవిడ కూడా పూజలు చాలా బాగా చేస్తారు. చాలా స్పెషల్గా అమ్మవారి పూజలు, అలంకరణ వేరే లెవెల్. బాగా రెడీ అవుతారు. మా దగ్గర ఆల్రెడీ 15 అమ్మవార్లు ఉన్నారు. మాకు ఇంకో కొత్త అమ్మవారు. ఏంటి బాగుంది సరుకు ఇవన్నీ గోల్డ్ డైమండ్లు. ఇక్కడ గోల్డ్ క్వీన్స్ ఇద్దరు చూసారా గారు. అండ్ గోల్డ్ అంటే ఏంటో వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుంటాను నేను. గోల్డ్ మనసు అంటే ఏంటో ఇక్కడ నుంచి. ఇది చాలా. హాయ్ అండి, నమస్కారం, వెల్కమ్ టు మై హౌస్. వావ్, అమ్మవారు చూసారా, దేవతలందరూ కొలువై. ఇలాంటి మంచి మనసులు ఉంటే ఇంకేం కావాలి చెప్పండి జీవితంలో. మనం చూసినప్పుడు ఇన్నాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అని అంటే వాళ్ళదే పెద్ద మనసు. ఎందుకంటే వీళ్ళందరూ కంప్లైంట్ చేశాను అనమాట, నేను ఎక్కువ వాట్సాప్ లో ఉండను, ఫోన్ లిఫ్ట్ చేయను. అయినా సరే నన్ను భరిస్తున్నారు. అంటే ఈవిడ మల్టీ టాస్కింగ్ ఉమెన్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. మల్టీ టాస్కింగ్. ఒక పని చేస్తే మాలాగా మేకప్ వేసుకున్నావు, షూటింగ్ చేసామంటే ఆల్వేస్ అవైలబుల్ కదా. ఇల్లు, పిల్లలు, ఇంకేంటి ప్రొడక్షన్, వ్లాగ్స్, షూటింగ్స్, ఇంకేమున్నాయి, డ్రైవింగ్. మాకేంటే డ్రైవింగ్ పని లేదు కదా, డ్రైవింగ్ లో ఫ్రీ, వెంటనే చూస్తాం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వాయనం. వచ్చింది నేనే వరమహాల. షేరింగ్ ఇక్కడ ఇంకోటి అమ్మ చాలు చాలు పట్టుకుంటే మీరు చాలండి. చాలు 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 చాలు. చెప్తున్నారు కదా
నేను పట్టుకుంటున్నాను తినాలి. గీ వేయాలి. నేను పెడతాం గీ 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 వద్దు సార్ కలిసి వెళ్దాం ఇందాక మేము తప్పిపోయాం. ఓ మేము కూడా తప్పాం అక్క, actually. అవునా ముందు వచ్చి మేము తప్పిపోయాం. అందుకే అక్కడ ఉన్నారు లేకపోతే చెప్పలేదు. మేము వచ్చిన నెక్స్ట్ మినిట్ మీరు వచ్చారు. అయితే మేము ఏమంటున్నాం తెలుసా అత్తయ్య గారు, విజయ్ గారు మనకంటే ముందు వెళ్ళిపోతా అన్నారు, వెళ్ళిపోయారు చూడండి అంటే అత్తయ్య గారు రిటర్న్ కూడా వచ్చేది. 5-6 అడిగి అప్పుడు వచ్చారు. అయితే మేము ఎవరు మేము సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. కూర్చొని డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంటికే కదా వెళ్తారని ఇంటికి తీసుకెళ్ళిపోయి సగం ఎక్కడికి వెళ్తున్నావు, నో 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 యూటర్న్ చేసుకొని వెనక్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బ్లాక్ దగ్గర ఏ బ్లాక్ దగ్గర చాలాసేపు నుంచి ఉన్నాం. ఇప్పటికి కూడా దీంట్లోకి వచ్చాం కానీ సీఎన్ ఎక్కడ రాసినో కనిపించలేదు. లిఫ్ట్ దగ్గర జస్ట్ రాశారు, స్కూల్ పిల్లలు రాసినట్టు రాశారు. ఏ ఏ సెక్షన్ వాళ్ళని దూరం నుంచి చూసి ఓ మనల్లాగా ఉన్నారు, మేకప్ లాగా ఉన్నారు. ఫాలో అయ్యారు. ఆ నగలు పట్టుచీర ఒక ఎత్తు అయితే ఈ జడ కుప్పంటారో కొప్పంటారో ఏమో సార్ మీరే టైటిల్. ఇది వేరే లెవెల్ హైలైట్. అయితే చాలా పండగ అప్పుడు చాలా మంది భయపడతా ఉంటారు, పూజలు చేసినప్పుడు ఏమైనా తప్పు చేసేమో, అమ్మ ఏమన్నా అనుకుంటారేమోనని. బట్ నేను జెన్యున్ గా అనుకుంటాను. అమ్మగారు కనెక్ట్ అయ్యేది ఏంటంటే నా పిల్లలు అందరూ కలిసి పండగ చేసుకుంటున్నారు, సరదాగా నవ్వుకుంటూ తింటున్నారని ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఎక్కువ ఫీల్ అవుతా ఉంటాను. అదే పర్ఫెక్ట్ ఫీలింగ్. అమ్మవారు కూడా అదే ఫీల్ అవుతారు. నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి, అందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆవిడ కోరుకుంటారు. అందుకే మన అందరినీ పిలిచి చేసుకోవడానికి ముఖ్య కారణమే అది. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, హ్యాపీగా అందంగా రెడీ అవ్వాలి, బాగా రెడీ చేసి మనం కూడా రెడీ అవ్వాలి. సెలబ్రేషన్ లాగా ఒక పండగ అంటే అసలు మన ఓన్ ఫెస్టివల్. ఆడపిల్ల పుట్టగానే ఏమని చెప్తారు, మహాలక్ష్మి పుట్టింది అంటారు. సో మనకు చిన్నప్పటి నుంచే చెప్తున్నారు. అయినా కూడా ఎవరన్నా అందంగా అబ్బాయి ఇంత అవసరమా, ఇలా రెడీ అవ్వాలా అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ కాదు, అది కాదు. ఆడపిల్లే మహాలక్ష్మి. మహాలక్ష్మిని డల్గా ఎందుకు ఉంచుతాం? ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు బాగా రెడీ అవ్వాలని కోరుకుంటారు కదా, అమ్మ అయినా అంతే కదా. అమ్మ అంటే ఊరికే అమ్మ అన్నాం కదా, నిజంగానే అమ్మలానే ఉంటది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అమ్మవారు అనుకుంటారని నేను ఫీల్ అవుతాను. అదే పర్ఫెక్ట్. మనం అల్లరి చేసిన చిన్న మిస్టేక్ పిల్లల్ని అమ్మ ఏమంటది, అది తెలియక చేసిందిలే అని అనుకుంటారు, క్షమిస్తారు. కానీ ఓ పెద్ద అయ్యో పొరపాటు జరిపోయిందే, ఈ రోజు పువ్వులు తక్కువ పెట్టేసానే, ప్రసాదం తక్కువ చేశానని ఫీల్ అవుతారు. కానీ అమ్మవారు అసలు ఏమి అనుకోరు. గట్టి ఫీలింగ్ నాకు, అదే గట్టి ఫీలింగ్. అమ్మవారు శాపం పెట్టేస్తారు, తప్పు చేస్తే తప్పులు సర్దిద్దుతారు కదా. శాపంలో ఇదైపో అలా చేయకూడదు, అది తప్పు, ఇది తప్పు. ఏది తప్పు కాదు, ఎవరికి ఎంత తెలిస్తే అదే కరెక్ట్. తెలిసి తప్పు చేస్తే తప్పు. బాగా చెప్పారు. అసలు అమ్మవారిని చూస్తే మనకి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ. అయ్యోయ్యో లేదు లేదు, ఆన్సర్ కాదు. మీరు కూడా అందంగా రెడీ అవ్వండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా పండుగలప్పుడు మనకు వచ్చిన కల్చర్లో పండుగలకి అసలు అర్థం ఏంటంటే రోజు పిండి వంటలు చేసుకోం కాబట్టి ఆ రోజు పిండి వంటలు చేసుకోమని, రోజు బాగా రెడీ అవ్వం కాబట్టి ఆ రోజు రెడీ అవ్వని. ఏదైనా కొనుక్కోవాలంటే ఒక రోజు అయితే రోజు కొనుక్కోమంటే కుదరదు కదా. ఈ రోజు కొనుక్కుంటే మంచిది అన్నప్పుడు వాళ్ళకు కుదిరిన చిన్న బంగారమో కొంచెమో ఎంతో అంతో కడుపు నిండా తిని దానికోసమే పండుగలు వచ్చినప్పుడు మీకు ఒక వంక దొరుకుతుంది. మీ హస్బెండ్స్ కానీ మీ ఫాదర్స్ ని కానీ ఎవరినైనా ఏమైనా అడగాలి అంటే లైక్ పండగ కావాలి, కొత్త బట్టలు కావాలి, కొత్త బట్టలే వేసుకోవాలి పండగకి అని చిన్నప్పటి నుంచి నేర్పించారు కదా, అట్లా సూపర్. అసలు వాడుకోవాలి. బట్టల దగ్గర ఆగింది, బంగారం అనలేదు ఇంకా. అదే బంగారు బొమ్మలు. అంతలే ఆల్రెడీ మా అమ్మ నన్ను అమ్మ బంగారం కొనమంటే ఎందుకు ఉన్నావు కదా 50 kgs అని. వావ్. సో మనసంతా నిండిపోయింది. కళ్ళకి ఆనందం, అంటే ఆనందం అనేది మాటలతో చెప్పలేను. అందరూ అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించుకుని పూజ చేశారో ఎంత ఆనందంగా అనిపించిందంటే చాలా చాలా ఇంకా చాలా ఇళ్ళు అంటే తాంబూలానికి పిలిచారు. బట్ అప్పటికి రండి చూసారు చెమట్లు. సో ఫాస్ట్గా చాలా వరకు కుదిరినంత వరకు
వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చాను. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా అలంకారం ఎంత బాగా, ఒకరికి మించి ఒకరు అమ్మవారిని అలంకరించారు. వాళ్ళు చక్కగా అంటే మహాలక్ష్మిలా ఉన్నారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో. సో మీరందరూ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇలా రెడీ అయ్యాము, మేము ఇలా పూజ చేసుకున్నామని చెప్తే నాకు అంటే డైరెక్ట్గా వచ్చి చూడలేకపోయినా మీ మాటలతో తెలుసుకోవాలని ఉంది. సో ప్లీజ్ షేర్. ఇది ఈరోజు మన తాంబూలం పేరంటం బ్లాగ్. మీ అందరికీ నచ్చింది కదా? సో తప్పకుండా ఇలాంటి మంచి బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరితజా యూట్యూబ్ ఛానల్. ఆ అమ్మవారి దీవెనలు మనందరి మీద ఉండాలని, మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.